అండి, బాగున్నారా? ఈరోజు మెంతికూర పలావ్ చూద్దాం. చాలా బాగుంటుందండి. అందరూ పుదీనాతో చేసుకుంటా ఉంటాం కదా. నేను మా ఫ్యామిలీకి ఒకసారి చేసి చూసాం. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. ఈరోజు బాగా వర్షం పడుతుందండి. వేడివేడిగా ఏదైనా చేసి పెట్టండి అని మా ఫ్యామిలీ అడుగుతుంటే చూశానండి. ఇదిగోండి, మెంతికూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం పేస్ట్, కొత్తిమీర అండి, టమాటో, రైస్ ముందుగా కడుక్కున్నాను 2 గ్లాసెస్, ధనియాల పౌడర్ అండి, పలవాకి యూజ్ చేసే బిర్యానీ పౌడర్ అండి, మిల్ మేకర్ అండి, నానబెట్టుకొని ముందుగా ఉంచుకున్నాను. మనం తగినంత పసుపు, ఆయిల్, బిర్యానీ దినుసులండి. ఎలా యూజ్ చూద్దాం ఒకసారి. వేసానండి. ముందుగా దినుసులు వేసుకుందామండి. వేసుకుందామండి. తర్వాత క్యారెట్, మిల్ మేకర్ వేసేస్తున్నానండి. అల్లం పేస్ట్ చేస్తున్నానండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేటట్టుగా. పసుపు వేసుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, తగినంత చూసుకొని వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకుందామండి. ఇది కూడా 1 స్పూన్ వేసుకుందామండి. బిర్యానీ మసాలా, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుందామండి. పెరుగు 2 స్పూన్స్ వేస్తున్నానండి. మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుందామండి 2 గ్లాసులు. కొంచెం కలుపుకొని స్లోగా ఇప్పుడు వాటర్ వేసుకుందాము. 1 2
హాఫ్ వేసుకున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చాక మనం స్టవ్ చేసుకోవాలండి. హైలో పెట్టుకోవాలి. అంతేనండి. 3 విజిల్స్ వచ్చేసినాయండి. చూద్దాము మూత తీసి. రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకుందామండి. మెంతికూర పలావ్ రెడీ అండి. చూడండి చాలా వేడివేడిగా బాగుందండి. పుదీనాతో ఎలా చేసుకుంటామో సేమ్ పుదీనా ప్లేస్లో మెంతికూర వేసుకొని చేసుకోండి. ఈజీగా 5 మినిట్స్లో రెడీ అవుతుందండి. ఇది పిల్లలు పెద్దలు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. చేసి చూడండి. మేము చేసి టేస్ట్ చూసామండి. చాలా రుచిగా ఉంది. మీరు కూడా చేయండి.